సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బైసన్ కాలమాదన్ ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని తమిళ్లో క్రితం వారమే రిలీజ్ అయిపోయింది బైసన్ మూవీ. తెలుగులో కూడా అదే రోజున రిలీజ్ అయిపోయేది, కానీ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం మూలంగా థియేటర్స్ అలాట్ చేయలేరు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక వారం తర్వాత ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాకి అటెన్షన్ ఉంది అంటే రెండు పేర్లు కారణం. ఒకటి మారి సెల్వరాజ్, రెండు ధ్రువ్ విక్రమ్. చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్, అతను నటించిన సినిమా ఇది. పోతే ధ్రువ్ కి తెలుగులో అంత పెద్ద పాపులారిటీ లేదు, ఇకపైన క్రియేట్ చేసుకోవాలి. మారి సెల్వరాజ్ ఈ సినిమా డైరెక్టర్. ఆయనకి మాత్రం ఇంట్రెస్టింగ్ ఫాలోయింగ్ ఉంది తెలుగులో. ఒక వర్గం ప్రేక్షకులు ఆయన్ని అభిమానిస్తారు, ఎందుకంటే మంచి సినిమాలు తీశారు ఆయన. అంతకు ముందల పెరియారం పెరుమాల్, కర్ణన్, మామన్నన్ వండర్ఫుల్ సినిమాలు ఇవి. ఆ సినిమాలతో చాలా మంది తెలుగు ప్రేక్షకులకి ఆయన పరిచయమే. మారి సెల్వరాజ్ సినిమా తీసినాడు అంటే ఆయన సినిమాలు ఎలా ఉంటాయో, అందులో కంటెంట్ ఎలా ఉంటుందో అందరికీ ఓ ఐడియా ఉంటది. అదే మాదిరి కంటెంట్ ఈ బైసన్ మూవీలో కూడా ఉంది. తనతో ఒక ప్రత్యేకమైన స్టైల్ సినిమా తీయడానికి సంబంధించి, కథను చెప్పడానికి సంబంధించి. ఈ సినిమాతో ఆయన ఏం చెప్పారు అంటే స్పోర్ట్స్ మ్యాన్ కథని చెప్పారు. రియల్ లైఫ్ స్టోరీని ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథని ఆయన రూపొందించడం జరిగింది. ఎవరైనా రియల్ పర్సన్ అంటే మానతి గణేశన్. ఇండియా తరపున ఏషియన్ గేమ్స్ లో కబడ్డీ ఆడారు, అర్జున్ అవార్డు అందుకున్నారు. మామూలు గ్రామం నుంచి అంత పెద్ద స్థాయికి ఎదిగారు. ఇంటర్నేషనల్ స్థాయిలో కబడ్డీ ఆడి తమిళనాడు నుంచి అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారుడు. చాలా మంది క్రీడాకారుల జీవితాలు ఇలాగే ఉంటాయి. చిన్నగా మొదలై చాలా పెద్ద స్థానాలకు వెళ్తారు. కాకపోతే ప్రతి కథలో ఓ ప్రత్యేకత ఉంటది. ఊహించని సంక్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. వాటిని దాటుకునే వాళ్ళు గొప్ప గొప్ప స్థానాలకు వెళ్తారు, ఉన్నతమైన విజయాలు దక్కించుకుంటారు. ఈ క్రీడాకారుడి జీవితంలో కూడా అద్భుతమైన విషయాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇది స్ఫూర్తిదాయకమైన కథే కాదు, ఒక మంచి మోరల్ స్టోరీ కూడా. రెగ్యులర్ గా స్పోర్ట్స్ డ్రామాస్ అన్ని కూడా ఒకే రకంగా ఉంటాయి. అదే మాదిరి లైన్ ఇక్కడ కూడాను. ఈ సినిమాలో హీరో పేరు కెట్టయ్య. మారుమూల గ్రామం నుంచి ఓ పెద్ద క్రీడాకారుడిగా ఎదిగాడు. చెప్పుకోవటం సింపుల్, కానీ ఆ కథలోకి తొంగి చూస్తే, ఆ కథని అర్థం చేసుకుంటే హృదయాన్ని మెలిపెట్టేసే ఎన్నో భావోద్వేగభరితమైన సంఘటనలు ఉన్నాయి, సన్నివేశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే మారి సెల్వరాజ్. మిగతా క్రియేటర్స్ కి ఇతనికి తేడా ఉంటుంది. ఎందుకంటే కథని, మనుషుల్ని, భావోద్వేగాల్ని, పరిస్థితుల్ని అతను చూసే విధానం వేరుగా ఉంటది. అతను ఇమాజిన్ చేసే విధానం వేరుగా ఉంటది. తన ఇమాజినేషన్స్ ని ఆన్ స్క్రీన్ మీదకి తీసుకువెళ్లే విధానం కంప్లీట్ గా వేరుగా ఉంటది. ప్రత్యేకమైన శైలి అతనిది. ముఖ్యంగా భావోద్వేగాలతో ఆట ఆడుకుంటాడు. ఒక మనిషి మనసు లోపలికి చాలా లోతుగా వెళ్లి ఆ భావోద్వేగాలను పట్టుకుని అతను స్క్రీన్ మీద వాటన్నిటికీ ఒక రూపం ఇస్తాడు. మెటాఫోర్స్ తో, ఫోర్ షాడోస్ తో అతను చేసే మ్యాజిక్ అద్భుతంగా ఉంటది. చాలా బాగా కథ చెప్తాడు. ఒక నేపథ్యాన్ని, ఒక ఊర్లో ఉన్న ఆచారాలని, అక్కడున్న నమ్మకాల్ని మనం చూసే విధానం వేరు, మారి సెల్వరాజు చూసే విధానం వేరు. ప్రత్యేకమైన దృష్టితో చూస్తాడు. అతను చూసి ఊరుకోడు. తనకు అర్థమైంది, తను అర్థం చేసుకున్న దాన్ని చాలా గొప్పగా ఆన్ స్క్రీన్ మీదకి తీసుకొస్తాడు. అది చాలా అద్భుతంగా ఉంటది. అది అతని స్టైల్, అతని స్పెషాలిటీ. చాలా గొప్పగా ఉంటది అతను కథ చెప్పే విధానాన్ని ఫాలో అవుతుంటే. కొంతమందికి మాత్రమే సరెండర్ అయిపోవాలనిపిస్తుంది. అందరికీ అలా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది. నేను అది ఎంజాయ్ చేస్తాను. ఆ విషయానికి సంబంధించి మారి సెల్వరాజు ఇప్పటివరకు నన్ను ఏ సినిమాతో కూడా డిసప్పాయింట్ చేయలేదు. అంటే మామన్నలో సెకండ్ హాఫ్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కాకుండా మిగతా సినిమాల్లో, ఈ సినిమాలో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాలిడ్ గా ఎంగేజ్ చేసి వండర్ఫుల్ గా మెస్మరైజ్ చేశాడనే చెప్తాను తన స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ తో. కిట్టయ్య ఊళ్ళో ఒక మొద్దోడు, బీభత్సంగా తింటాడు. తిండి విషయంలో అస్సలు ఆగడు, ఆకలిని తట్టుకోలేడు. అలాగే విపరీతంగా శ్రమిస్తాడు, మొద్దులాగా కష్టపడతాడు, పరిగెత్తుతాడు. వాడికి బాధ అనిపించినా, కోపం వచ్చినా చాలా దూరం పరిగెడతాడు. వాడిని ఒక బైసన్ లా తయారు చేసింది ఆ అలవాటు, ఆ పద్ధతి. ఆ పైన వాడికి కబడ్డీ అంటే పిచ్చి. ఈ ఎమోషన్స్ అన్నిటిని మామూలుగా చూపించడు మారి సెల్వరాజ్. చాలా స్ట్రాంగ్ గా, ఇంపాక్ట్ఫుల్ గా చూపెడతారు. నిజంగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తారు ఆయన. ఆ మ్యాజిక్ ఉంది హీరో క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేయడానికి సంబంధించి. అలాగే హీరో ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడు, అతను మంచి ప్లేయర్ తెలుస్తానే ఉంది. ఎందుకని స్టెప్ బై స్టెప్ చకచక ఇంప్రెస్ చేసుకుంటూ పై స్థాయికి వెళ్ళలేడు. ఈజీగా వెళ్ళిపోతే పెద్ద కథ కాదు. ఆ కథ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. మారి సెల్వరాజు కూడా ఆ కథ చెప్పేవాడుగా. చాలా అడ్డుగోడలు ఉన్నాయి, చాలా కంచెలు ఉన్నాయి. వాటన్నిటిని దాటుకుని వెళ్ళటమే సాహసం. ఆ సాహసం ఈ కిట్టయ్య ఎలా చేశాడు, ఎంత గొప్పగా చేశాడు తెలుసుకోవడం ఈ సినిమా. ఈ కథలో వివక్షత ఉంది. మారి సెల్వరాజ్ ఖచ్చితంగా వివక్షతను ఎత్తి చూపుతాడు. వివక్షత మీద పోరాటం తన సినిమాలతో చేస్తూ ఉంటాడు. అంబేద్కరిజం తన సినిమాల్లో ఉంటది. తన సిద్ధాంతం అది. దాన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్తాడు తన కథల ద్వారా. అందులో న్యాయం ఉంది, ధర్మం ఉంది, అర్థం చేసుకోవాలంతే. ఓ సమాజాన్ని చూపెట్టాడు. ఆ ఊర్లో అమాయకులు, కానీ అందరూ మొండోళ్ళు, పగలు, ప్రతీకారాలు, అర్థం లేని పంతాలు, వాటన్నిటి మధ్యలో నలిగిపోతా ఉంటాడు ఈ కిట్టయ్య. అతని టాలెంట్, కబడ్డీ భలే ఆడతాడు, కానీ ప్రతిదీ అతన్ని ఆపుతా ఉంటది. ఎంత దారుణమైన పొజిషన్ అంటే తన ఊళ్ళో ఉన్న టీంలో కూడా అతన్ని తీసుకోరు. సొంత వాళ్లే, తెలిసిన వాళ్లే, బంధువులే అయినప్పటికీ తీసుకోరు. ఎందుకని? వాళ్ళ మధ్యన కొన్ని పొరపచ్చలు, వాళ్ళ మధ్యన కొన్ని డిఫరెన్స్లు, అది దాటాలి. అసలు ఆ ఊళ్ళో జట్టులోకి ఎంపిక అవటమే అతను సాధించిన పెద్ద సక్సెస్. అక్కడికి వెళ్ళడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలా ఉంటాయి పరిస్థితులు అక్కడ. ఆ పైన వర్గాల మధ్యన గొడవలు, ఊర్ల మధ్యన గొడవలు, వాటిని దాటుకుని స్పోర్ట్స్ అకాడమీకి వెళ్తే అక్కడ వేరే రకమైన
వివక్షత, రిజర్వేషన్స్, రికమెండేషన్స్, పాలిటిక్స్, ఇలా ప్రతి చోట కంచెలే, అడ్డుకట్టలే. వాటన్నిటిని దాటుకుని అతను ఇండియా టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. ఇండియా తరపున కబడ్డీ ఆడాడు. చిన్న విషయం కాదది, చిన్నగా సాధించిన ఘనత కాదది. ఎంతో కష్టపడి, సంకల్పంతో, ఒక దీక్షతో సాధించిన ఘనత అది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఎంతో గొప్పగా, ఎంతో అద్భుతంగా చూపించుకుంటూ వెళ్తారు మారి సెల్వరాజ్. ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. తన నాన్న వైపు నుంచి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. హీరో తండ్రి కూడా బాధపడతా ఉంటాడు. వద్దు, కబడ్డీ అంటే ఆయనకి ఇష్టమే, కానీ భయం, ఏమైపోతాడో కొడుకు కబడ్డీ మోజులో పడి, ఈ గోలలో, ఈ గందరగోళం మధ్యన ఏమైపోతాడో అని భయం. తండ్రిని ఒప్పించాలి, తండ్రిని దాటి వెళ్ళాలి. అలాగే అతనికి ఒక ప్రేమ కథ ఉంటుంది. ఆ ప్రేమ కథను కూడా ఎంత బాగా డిజైన్ చేశారో, దాంతో కూడా బలమైన ఎమోషన్ ఉంటుంది. అలాగే అతనికి ఒక అక్క ఉంటుంది, ఆవిడ తరపు నుంచి కూడా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. దాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపెడతారు. అలాగే ఊళ్ళో తగాదాలు, పగలు, రెండు వర్గాల మధ్యన గొడవలు, ఆ రెండు వర్గాలకి ఇద్దరు నాయకులు ఉంటారు. వాళ్ళని కూడా ఎంత బాగా చూపించారో. వాళ్ళు నిజంగా ఆ గొడవల్లో ఎందుకున్నారు అంటే క్వశ్చన్ మార్క్సే. పగలు, ప్రతీకారాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళిద్దరికి కబడ్డీ అంటే ఇష్టం, వీడు ఎదగడం ఇష్టం, వాడిని ఎంకరేజ్ చేయాలనుకుంటూ ఉంటారు. కానీ పరిస్థితులు వాళ్ళిద్దరి చేత రకరకాల పనులు చేస్తాయి. అవి ఇతన్ని కొంతవరకు అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాయి. మంచి వాళ్ళే ఉంటారు, మంచి చేయాలనుకుంటారు, కానీ కొన్ని రకాలైన పరిస్థితుల్లో చిక్కుపోయి ఉంటారు ఈ వర్గాలకి నాయకత్వం వహించే వాళ్ళు అన్న విషయాన్ని చాలా బాగా చూపెట్టారు. మారి సెల్వరాజ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపెట్టారు. పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే వాళ్ళు ప్రతిసారి ఇష్టంతోనూ కావాలని నచ్చి చేయరు. కొన్ని రకాలైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయి అలా పగలు, ప్రతీకారాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటారు అన్న విషయాన్ని చాలా బాగా చూపెట్టారు మారి సెల్వరాజ్. హిస్ జీనియస్ క్రియేటర్. నాకు చాలా బాగా నచ్చిన విషయం అది. ఒక స్పోర్ట్స్ డ్రామాని ఇలాంటి నేపథ్యంలో ఇంత ముందు ఎవరు చూపెట్టలేదు, ఇంత ఇంట్రెస్టింగ్ గా, ఇంత ఇంప్రెసివ్ గా ఎవరు చూపెట్టలేదు. అంటే ఒక వివక్షత ఉంది. అలాంటి వాళ్ళ జీవితాల్లోకి చూడటానికి చాలా మందికి ఇష్టం కూడా ఉండదు. ఏముందలే అనుకుంటారు. వాళ్ళ జీవితాల్ని, అలాంటి వాళ్ళ జీవన ప్రయాణాన్ని ఎక్కువ మంది స్ఫూర్తిగా కూడా తీసుకోరు, పట్టించుకోరు. అందుకనే వాళ్ళ గురించి తెలియదు. తెలుసుకోవడం మొదలు పెడితే ఎన్నో కథలు ఉన్నాయి. మారి సెల్వరాజ్ చూశారు, చాలా మంది చూడలేదు. దాని మూలంగానే మంచి కథలు ఎక్కువ రావటం లేదు చాలా చోట్ల అని చెప్పొచ్చు. వివక్షత కాదు, పగలు కాదు, ప్రతీకారాలు కాదు, ఏదైనా ఉండనే, ఎలాంటి అడ్డుగోడలైనా ఉండనే, నీ సంకల్పం దృఢంగా ఉంటే నువ్వు ఏదైనా సాధిస్తావు. అపోహలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, ప్రతీకారాలు ఉన్నాయి. వాటిని కూడా దాటుకుని ఆ కంచెలన్నిటిని కట్ చేసుకుని ముందుకు వెళ్ళాడు. తను అనుకున్నది సాధించాడు. ఇక్కడ ఒక నీతి ఉంది, అర్థం చేసుకోవాల్సిన నీతి ఉంది. మనల్ని ఎన్ని రకాలుగా అణగదొక్కాలని చూసినా, ఆపాలని చూసినా ప్రయత్నం ఆపకూడదు. చేయాల్సిన పని చేసుకుంటా వెళ్ళాలి. ఖచ్చితంగా దారి కనపడుతుంది. ఎదుగుతాం, అనుకున్న దానికి మించిన ఉన్నతమైన స్థానానికి ఎదుగుతాం అన్న విషయాన్ని ఈ సినిమా చెప్పుద్ది. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది. క్లైమాక్స్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎమోషనల్ గా కదిలిపోతాం, బాగా కనెక్ట్ అయిపోతాం. చాలా తక్కువ సినిమాలకు మాత్రమే సినిమా అయిపోయిన తర్వాత కూడా థియేటర్ వదిలిపెట్టి రాబుద్ది కాదు. నేనైతే అలాగే కూర్చుండిపోయాను, ఇంకొంచెం సేపు వేస్తే బాగుంటది, ఈ క్యారెక్టర్స్ ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, ఆ క్యారెక్టర్స్ తో ఇంకాసేపు ఉండాలనిపిస్తుంది అని అనిపించింది. అలాంటి ఇంపాక్ట్ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారు మారి సెల్వరాజ్. సూపర్ పెర్ఫార్మెన్స్ లో ఉన్నాయి. ధ్రువ్ విక్రమ్ చాలా బాగా చేశాడు. చియాన్ విక్రమ్ పుత్రోత్సాహంతో గర్వపడతాడు. అంత బాగా చేశాడు, అంత ఇంట్రెస్టింగ్ గా చేశాడు ధ్రువ్ ఈ సినిమాలో మాత్రం. అంటే మారి సెల్వరాజ్ అంత వండర్ఫుల్ గా అతన్ని ప్రెజెంట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ధ్రువ్ విక్రమ్ ది అని ఖచ్చితంగా మాట్లాడతారు. అంత బాగా చేశాడు. సినిమాలో కనిపించే ప్రతి పాత్ర సూపర్ గా ఉంటది. ప్రతి పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉంటది. అమీర్ గారు, లాల్ గారు, అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్, పశుపతి గారి గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. హీరో ఫాదర్ గా నటించారు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఏమన్నా చేశారా అసలు? మ్యాచ్లెస్. కొడుకు కోసం ఆయన ఎంత తపన పడతాడు, ఎంత బాధపడతాడు, ఎన్ని రకాలైన భావోద్వేగాల మధ్య నలిగిపోతాడు. ఎక్సలెంట్ అంతే. హీఈస్ గ్రేట్ యాక్టర్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి. మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఖచ్చితంగా చూడండి, మిస్ చేయొద్దు. ఇలాంటి ఫిల్మ్ మేకింగ్, ఇలాంటి స్టోరీ టెల్లింగ్ రెగ్యులర్ గా దొరకదు, రేర్ గానే దొరుకుతుంది. చూసి ఎంజాయ్ చేయాలి, గొప్పగా ఆస్వాదించాలి. మారి సెల్వరాజ్ కి మరొకసారి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఆయన ఇదే మాదిరి ఇంకా మంచి సినిమాలు తీస్తూనే ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.